బాగున్నారా? నేనమ్మా మీ కుమారి ఆంటీని. కుమారి ఆంటీ ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా? రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే 15 సంవత్సరాల కింద గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి. గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలండి. రావాలి, అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి. కాబట్టి ఆ అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ నుంచి నా స్వస్థ స్థలమైన పెద్దరికిపాడికి రావడం జరిగిందండి. సో వెనిగండ్ల రాము గారు ఈ తెలుగుదేశం పార్టీ మహా కూటమిని ఘన విజయం చేసి అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇప్పటి వరకు ఉపాధి లేదు, అంటే ఉపాధి అంటే మనకి ఒక ఉద్యోగాలు లేవు, అలా లేకనే కదా మనకు ఒక పరిశ్రమలు లేకనే కదా మేము ఇక్కడి నుంచి పొట్టకూటి కోసం అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది. ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఆ అభివృద్ధి ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి. సో ఈసారి మహాకూటమి వచ్చింది, అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. ఆ మహాకూటమిని విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని నా అభిమానులందరికీ కూడా వెనిగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే గ్లాసు గుర్తైన బాల శౌర్య గారిని కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈసారి గనక మనం ఇట్లాగే ఉంటే ఎప్పుడు ఇక గుడివాడ ఎలా ఉందో 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ లేని 15 సంవత్సరాల నుంచి ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందండి. ఈ గుడివాడను అనేది మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలండి. అలాగే ఈ సందర్భంగా నేను మన అందరినీ కూడా కోరుకుంటున్నానండి, మన నాయకులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని. అనారోగ్యం అనేది చాలా మంది బాధపడుతున్నారండి. ఎందుకంటే మా నాన్నగారిని నేను పోగొట్టుకున్నానండి. ఇక్కడ ఆరోగ్యం ఇది చికిత్స సరిగ్గా లేక హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ లో జాయిన్ చేసుకున్నప్పటికీ అప్పటికే చేయి దాటిపోయిందండి. అలా పోగొట్టుకున్నాను కాబట్టి వెంటనే స్పందించాలని ఇప్పుడు హైదరాబాద్ లో నేను మొన్న ఒక పాపకండి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారండి. సీఎం గారండి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించారండి. నా ద్వారా ఒక పాపకి హెల్ప్ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన గుడివాడ నియోజకవర్గంలో కూడా రాము గారు కూడా అలాంటి వ్యక్తి అండి. మీరు మహేష్ బాబు గారి సినిమా అది చూసే ఉంటారు, మహర్షి సినిమా. దాంట్లో ఎలా అయితే ఆయన విదేశాల నుంచి వచ్చి పేద ప్రజలకు ఎలా అయితే చేశారో అలాంటి వ్యక్తేనండి. అది సినిమా అండి, ఇది రియల్ అండి. ఈ రియల్ ని నిజం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా వెనిగండ్ల రాము గారిని గెలిపించుకోవాలండి. 35 లక్షలతో రోడ్డు వేసారంట. భలే ఉంది రోడ్డు. ఇప్పుడు నేను వచ్చిన రోడ్డు 35 లక్షలు ఖర్చు పెడితే అంత మంచి రోడ్డు వచ్చింది అనుకుంటే వేసారా రోడ్డు? మన ఎవరికి వెళ్ళినాయి డబ్బులు? కొడాల నాని గారి చేతిలోకి వెళ్ళిపోయింది. కొడాల నాని గారి చేతిలోకి వెళ్ళిపోయినాయి డబ్బులని, వెళ్ళిపోయినాయి అంతే. సో 35 లక్షలు ఇక్కడ ఒకసారి చేసుకున్నాడు. ఇంకెక్కడెక్కడ మట్టి అమ్మాడు, అన్ని అమ్మేశారా? ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు మన ఇల్లు కూడా అమ్మేస్తారు. అడిగున్నారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా తీసుకొచ్చారు, మీకు తెలుస్తున్నారా లేదా? మీ ఇల్లు రేపొద్దున్నే మీకు తెలియకుండా ఆన్లైన్ లో మార్చేసుకోవచ్చు. మీకు తెలియదు కూడా తెలియదు. ఒరిజినల్ పత్రాలు తీశారు తెలుసుగా. ఒరిజినల్ పత్రాలు తీసేది ఏమవుతుంది? అదేమవుతుంది ఆన్లైన్ లో ఉంటది. ఆన్లైన్ లో వాళ్ళు ఊరికి పేరు మార్చేశారు. నీ తీసి కొడాలని పేరు పెట్టారు. ఏం చేస్తారు ఇప్పుడు? కోర్టుకు వెళ్ళాలా? కోర్టుకు వెళ్ళాలి కదా. కోర్టుకు వెళ్తానికి లేదు ఇప్పుడు ఈ చట్టం ప్రకారం. అక్కడ వాళ్లే నియమించిన ఆఫీసర్ ఒకడు ఉంటాడు. ఆ ఆఫీసర్ తోటి మీరు మాట్లాడుకోవాలి. ఆఫీసర్ ఏం చేస్తాడమ్మా? ఎన్నో ఎవరి మాట వింటాడు? మాట వింటాడు. అందుకని రేపేమవుద్ది? ఇల్లు వాళ్ళకి వెళ్ళిపోదు. మీరందరమ్మా ఇది చాలా వాస్తవం. మీరు నిజంగా గుర్తించాల్సిన సంగతి ఇది. మిగతా అన్ని ఒక ఎత్తు, ఇప్పుడు దాకా చేసిన నాశనాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది రేపొద్దున్నే మీది కాదు. ఎక్కడైనా పొలాల మీద రిజిస్ట్రేషన్ పనులు అన్ని ఉంటాయి.
అలా ఉంటే అదంతా వేరే సంగతి. అదైతే ఆడ మౌన్ చూడలేక ఏదో చెక్ చేసుకోవచ్చు, పెయింట్ చేసుకుంటాం, లేకపోతే ఏదో ఒకటి. కాబట్టి సాయంత్రం మన ల్యాండ్ పేరు మార్చేస్తే మనం ఏం చేయాలి? కోర్టుకు వెళ్తానికి కూడా లేకపోతే ఏం చేయాలి? నువ్వు ఎప్పుడు చేసుకోవచ్చు తెలుసా? 6 నెలల లోపే నువ్వు గుర్తిస్తే నీ కొద్దో గొప్ప అవకాశం ఉంటుంది. అందుకనేం చేయాలి? రోజు ఇంతకు ముందు ఓటు ఉందో లేదో చూసుకున్నాం మొన్నటిదాకా, ప్రతిరోజు తీసేస్తారో అని. అట్టాగే రేపటి నుంచి మన ఇల్లు మన పేరు మీద ఉందా లేదా అని చెప్పి రోజు నీకు చదువురాదుగా, ఆన్లైన్ అంటే తెలియదుగా, నీది ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి. రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి కొత్త వాళ్ళు అడుగుతూ ఉండాలి. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, ఈ నరకం నుంచి మనం బయటపడాలంటే మీకు చెప్పారు, బాబు గారు వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తామని చెప్పేశారు. శుభ్రమైన నీళ్ళు వస్తున్నాయా వాడుకోవడానికి? మొన్న వచ్చాడు అడిగారా? ఎటు ఓడిపోతుందని తెలుసు. అందుకని వీళ్ళందరినీ మీకందరూ కూడా మొహాలు చూపిస్తుంది అని చెప్పి మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎటు కనపడ్డు. అది ఈసారి పోటీ చేయాలంటున్నాడు. ఎటు అంటే ఇదే చివరిసారి. మీరే నాని చూసే అవకాశం లేదు. మామూలుగా అయితే 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేవాడు. మనం అసలుగా ఆయన చూడలేక దిగుల్లో ఉంటాం. ఆయన గడ్డం వేసుకుని చాలా అందంగా ఉంటాడు కదా. ఆయన ఫేస్ చూడకపోతే మనకి నడవదు. అందుకని ట్యాంకర్ల మీద వేసి పంపించేవాడు. ఇప్పుడు ఎటు ఓడిపోతే ట్యాంకర్లు ఎందుకు మనకి? ట్యాంకర్ అవసరం అనుకున్నారు. సో అందుకని మీరు దయచేసి చూద్దామంటే ఇప్పుడే చూడండి. ఎక్కడికైనా తిరుగుతుంటే వెళ్ళి కొంచెం అన్నా వెళ్ళి ఆయన ఫేస్ అన్నా చూసిరండి. మళ్లీ కనపడ్డానికి మనకి అవకాశమే లేదు. 13వ తారీఖు ఏం చేస్తాం? మొదటి బూత్లో ఏం చేస్తాం? గాజు గ్లాస్. మొదటి బూత్లో గాజు గ్లాస్ చేస్తాం. రెండో బూత్లో అమ్మా గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెబుతున్నా, నాకు ఇక్కడ పని ఉందా? నేనేమైనా డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాను అనుకుంటాను ఎవరన్నా? లేదు. మీకు అందరికీ తెలుసు, కొనాలని ఏమైనా వ్యాపారం చేశారా? చేయలేదా? మరి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులని దోసేసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులని దోసేసుకున్నాడు. కబ్జాలు మొదలెట్టాడు. మీకు తెలుసు బోళ్ళన్నీ. సో అందుకని జాగ్రత్త పడదాం. మనకి ఇది ఒకటే అవకాశం. 13వ తారీఖు గుర్తుపెట్టుకోండి అందరూ. డ్రైనేజ్ నేను చెప్పవసరం లేదు. నేను డ్రైనేజ్ చేస్తానని మీకు అందరికి తెలుసు కదా. డ్రైనేజీ నేను చేసి పెడతానని తెలుసా మీకు? ఒప్పుకుంటారా? ప్రతి ఒక్కరూ మంచినీళ్ళు ఇవ్వగలను. నేను మంచినీళ్ళు ఇవ్వగలనా మీకు? లేదా? ఇంటింటికి ట్యాబ్ ఇచ్చే పూచి నాది. అంబేద్కర్ గారి స్టాచ్యూని కూడా సరైన గౌరవం దక్కేటట్టుగా బాగు చేసి మంచి నీట్ గా చేసి పెడదామని చెప్పేసి మాట్లాడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చా? నేను హ్యాపీగా అక్కడే ఉంటాగా. గెలిచినాక వెళ్ళిపోతాను. నాకు ఏమైనా చదవనా? ఎమ్మెల్యే అంటే పెద్ద పదవి అనుకుంటున్నావు నువ్వు? ఎమ్మెల్యే నాకైతే పెద్ద పదవి కాదు. నాకు 5,000 మంది పనిచేస్తున్నారు. నేను భోజనానికి పిలిస్తే జార్జియా స్టేట్ గవర్నర్ అంటే మన ముఖ్యమంత్రి కంటే పవర్ఫుల్. అక్కడ మాకు బిఎస్ఓ జార్జియా స్టేట్ గవర్నర్ భోజనానికి వస్తాడు. అర్థమైనా? ఇలాంటి పెద్ద తోపులా ప్రజలకు దగ్గరగా ఉండేది ఎమ్మెల్యే పొజిషన్ ఒకటే. అందుకోసం వచ్చా. మీలో మార్పు తేవాలంటే, ప్రతి ఒక్కరికి మార్పు చూపించాలంటే అది ఒక్కటే.